ఇక కొనసాగుతున్న ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర టెలిఫోన్ భవన్ సచివాలయం మీదుగా ట్యాంక్ బండ్కు చేరుకోనున్న శోభాయాత్ర చేరుకోబోతుంది. మధ్యాహ్నం వరకు కూడా నిమజ్జనం పూర్తయ్యేలా ప్లాన్ చేశారు. క్రేన్ నెంబర్ 4 వద్ద ఈ నిమజ్జనం కాబోతుంది. మహాగణపతిని చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉన్నారు. అనుకున్న సమయానికే నిమజ్జనం అయ్యేలాగా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక హైదరాబాద్ బడా గణేష్ ఖైరతాబాద్ మహాగణపతి వడివడిగా ముందుకు కదులుతూ ఉంది. క్రేన్ నెంబర్ 4 వద్ద ఈ బడా గణేష్ నిమజ్జన కార్యక్రమానికి పూర్తిగా ఏర్పాట్లు చేశారు. వడివడిగా ముందుకు కదులుతూ ఉంది ఖైరతాబాద్ బడా గణేష్ కూడా. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కొలీగ్ సంధ్య అందిస్తారు. సంధ్య. థ్యాంక్ యూ మాధవి. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఖైరతాబాద్ గణపతి యొక్క శోభాయాత్ర ప్రారంభమైంది. ప్రెజెంట్ సెన్సేషన్ థియేటర్ దగ్గరికి గణపతి శోభాయాత్ర చేరుకోబోతోంది. ఇక్కడ నుంచి మనం చూసినట్లయితే టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, అదేవిధంగా నక్లెస్ రోడ్, అటు పైగా క్రేన్ నెంబర్ 4 వద్దకు చేరుకోబోతూ ఉన్నారు. మహాగణేశుడు శోభాయాత్ర ప్రారంభమైన దగ్గర నుంచి కూడా భక్తజన సందోహం ఇక్కడ వెల్లువలా వస్తూ ఉన్నారు. వారి కోలాటాలు, డప్పు చప్పుళ్ళు, డీజే సాంగ్స్ నేపథ్యంలో మహాగణపతి ముందుకు వడివడిగా కదులుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మొత్తం 69 అడుగుల ఎత్తైనటువంటి ఆ భారీ రూపము ఇంకా మరికొద్ది గంటల్లోనే నిమజ్జన కార్యక్రమానికి చేరుకోబోతోంది. క్రేన్ నెంబర్ 4 అక్కడ సిద్ధంగా ఉంచడం కూడా జరిగింది. ఇక్కడ కూడా భారీ ట్రాలీలో ఆ గణపతిని ఎక్కించుకొని తీసుకొని వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. సో మొత్తంగా చూసినట్లయితే గణేష్ నిమజ్జనంలో ఇది ఒక కీలక ఘట్టంగా కూడా చెప్పవచ్చు. శోభాయాత్ర, అందులోనూ ఖైరతాబాద్ గణనాథుడికి సంబంధించినటువంటి శోభాయాత్ర కన్నుల పండుగగా జరుగుతుంది. ఈ శోభాయాత్రను చూడటానికే 2 తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఎందుకంటే అత్యంత ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గణించినటువంటి ఖైరతాబాద్ మహాగణపతి అనేది చాలా ఫేమస్. అలాంటి మహాగణపతి ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క రూపంలో దర్శనమిస్తూ ఉంటారు. ఇప్పుడు కనిపించినటువంటి రూపం వచ్చే సంవత్సరం కనిపించదు. సో ఉత్సవ కమిటీ సభ్యులు ఏదైతే థీమ్ ప్రకారంగా చేస్తూ ఉంటారో అందులో భాగంగానే గణేష్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం మనకు విశ్వశాంతి మహాగణపతి రూపంలో భక్తులందరికీ కూడా దర్శనమిచ్చారు. నవరాత్రులు కూడా స్వామివారు పూజలు అందుకున్నారు. మనస వాచ కర్మణ స్వామివారిని పూజించారు. ఇప్పుడు గంగమ్మ ఒడికి చేర్చేటువంటి ప్రక్రియ కూడా అత్యంత శోభాయమానంగా జరుగుతోంది. చూస్తున్నాం మనం, ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలి వస్తూ ఉన్నారు. చిన్నపిల్లలు చేరుకుంటున్నారు, పెద్దవారు చేరుకుంటున్నారు, ఆడవారు ఇక్కడికి చేరుకొని ఆ స్వామివారి శోభాయాత్రలో పాల్గొంటూ ఉన్నారు. స్వామివారి పైన పూల వర్షం కురిపిస్తూ ఉన్నారు. అడుగడుగునా కూడా భక్తి ప్రపత్తుల మధ్య జై బోలో గణేష్ మహారాజ్కి జై అనే నినాదాల మధ్య ఈ శోభాయాత్ర అనేది కన్నుల పండుగగా జరుగుతూ ఉంది. ఏకదంతుడు, లంబోదరుడు, ఆ గణనాథుడు అయినటువంటి వినాయకుడికి చాలా ఘనంగా వీడ్కోలు పలుకుతోంది. భక్తజన సందోహం అంతా ఈ వేడుకలో పాలు పంచుకుంటూ ఉన్నారు. 9 రోజుల పాటు ఏదైతే నవరాత్రులు మనం నిర్వహించుకుంటామో 9 రోజుల పాటు మండపాల్లో కొలువై ఉన్నటువంటి గణనాథులు ట్యాంక్ బండ్ వద్దకు చేరుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మనం చూసినట్లయితే ఖైరతాబాద్ ట్యాంక్ బండ్, ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా భక్తజన సందోహంతో నిండిపోయిన పరిస్థితి ఉంది. పెద్ద పెద్ద విగ్రహాలన్నీ కూడా ట్యాంక్ బండ్ వైపు క్యూ కట్టాయి. ముఖ్యంగా ఖైరతాబాద్ మహాగణపతి క్రేన్ నెంబర్ 4 వద్ద నిమజ్జనం చేస్తూ ఉంటారు. అయితే ఈరోజు కాస్త ఆలస్యంగా స్వామివారికి సంబంధించినటువంటి శోభాయాత్ర ప్రారంభమైందనే చెప్పాలి. మార్నింగ్ వెల్డింగ్ పనులు ఆలస్యం కావడము దీనికి ప్రధాన కారణం అని కూడా భావిస్తూ ఉన్నారు. మరి ఏదైతే అనుకుంటూ ఉన్నారో 1:30 టైం వరకు కూడా నిమజ్జనం జరగాలి అని, ఆ టైం వరకు అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ప్రస్తుతం కనిపించట్లేదు. శోభాయాత్ర అయితే చాలా అట్టహాసంగా కొనసాగుతోంది. ఖైరతాబాద్ మహాగణపతిని చూసేందుకు వడివడిగా భక్తులు ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మోదక ప్రియుడు అయినటువంటి మహాగణపతికి సంబంధించి భక్తులందరూ కూడా ధూపదీప నైవేద్యాలతో ఆయన్ని కొలిచి ఇప్పుడు గంగ ఒడికి చేర్చబోతూ ఉన్నారు. మొత్తం ఖైరతాబాద్ నుంచి ఇప్పుడు శోభాయాత్ర అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు రాజదూత చౌరస్తా, అలానే సెన్సేషన్ థియేటర్ దాటిన తర్వాత మనకి టెలిఫోన్ భవన్, అలానే తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా సచివాలయం పై నుంచి కూడా ఎన్టీఆర్ మార్గుకి చేరుకోబోతున్నారు. అక్కడ క్రేన్ నెంబర్ 4లో స్వామివారి నిమజ్జన కార్యక్రమం అనేది ఉంటుంది. స్వామివారి పక్కన మనం చూడొచ్చు హైగ్రీవ స్వామి, లక్ష్మీ సమేత హైగ్రీవ స్వామి, అలానే తెలంగాణ గ్రామ దేవత అయినటువంటి గజ్జలమ్మ అమ్మవారిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. సో మనం
ఇక్కడ పూరి జగన్నాథ స్వామికి సంబంధించిన విగ్రహాలు, అలానే లలితా త్రిపుర సుందరి దేవికి సంబంధించిన విగ్రహాలు కూడా ఆల్మోస్ట్ ముందు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మహాగణపతి మహా నిమజ్జనం అనేదైతే ఖైరతాబాద్లో చాలా గ్రాండ్గా జరుగుతోంది. భక్తుల కోలాహలం అయితే గంట గంటకు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక మరికొద్ది గంటల్లోనే ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం కూడా అంతే గ్రాండ్గా నిర్వహించబోతూ ఉన్నారు భక్తుల కోలాహలం మధ్య. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. మాధవి. రైట్, థ్యాంక్ యూ సంధ్య. సో గణేష్ ఉత్సవాల్లో కీలక ఘట్టానికి, చివరి ఘట్టానికి సమయమైంది. శోభాయాత్రగా ఆ ఖైరతాబాద్ మహాగణపతి ముందుకు సాగుతూ ఉన్నారు. అలాగే దానికి శోభాయాత్రకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఎప్పటికప్పుడు మీకు 10 టీవీ అందిస్తూ ఉంది. రైట్ నౌ మనం ఒకసారి బాలాపూర్ అలాగే క్రేన్ నెంబర్ 5 దగ్గరికి వెళ్దాం. బాలాపూర్ నుంచి మా కొలీగ్ సుమిత్ర సిద్ధంగా ఉన్నారు. సుమిత్ర. ఎస్ మాధవి, మరి కాసేపట్లో అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఘట్టం అయితే మన కళ్ళ ముందు ఆవిష్కృతం కాబోతుంది. మహాగణపతి అయితే గ్రామ ప్రజలకు ఊరేగింపుగా దర్శనం కల్పించడానికి వెళ్ళాడు. మరి కాసేపట్లో మరి లడ్డు వేలంపాట జరగబోతోంది. మరి ఈసారి నూతనంగా పార్టిసిపేట్ చేయబోతున్న పిఎస్కే గ్రూప్కి సంబంధించిన శ్రీకాంత్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. ముందుగా 10 టీవీ ప్రేక్షకులు వీక్షకులు అందరికీ గణేష్ నిమజ్జన శుభాకాంక్షలు అండి. సో ఈరోజు మేము ఫస్ట్ టైం పిఎస్కే గ్రూప్ నుంచి, నేను ఫౌండర్ అండ్ చైర్మన్ అండి. సో ఫస్ట్ టైం ఈ బాలాపూర్ యాక్షన్లో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. నిన్నటి నుంచి కూడా మేము ఇక్కడే అనేక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నాము. ఈసారి ఖచ్చితంగా మా పిఎస్కే గ్రూప్ నుంచి మేము లడ్డు కైవసం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నామండి. ఎందుకు అంటే బాలాపూర్ లడ్డు అంటే ఇంతకుముందు వాళ్ళందరూ కూడా చాలా పాజిటివ్గా చెప్పడం జరిగింది కాబట్టి మీరు పార్టిసిపేట్ చేస్తున్నారా? మీకు పర్టికులర్గా ఏమైనా రీజన్? లేదండి, మేము గత 20 సంవత్సరాల నుంచి టీవీలో చూసేవాళ్ళం బాలాపూర్ లడ్డు గురించి. తీసుకున్న వాళ్ళందరూ కూడా చాలా ఒక నెక్స్ట్ లెవెల్లో పవర్ హౌస్గా, సెంటర్ పవర్ హౌస్గా తయారయ్యారు. సో అది చూసి మాకు కూడా ఇన్స్పిరేషన్ వచ్చి మాతో పాటు మా పిఎస్కే గ్రూప్లో ఒక 200 పైన ఎంప్లాయీస్ ఉన్నారు. ఒక 100 మంది డీలర్సు, డిస్ట్రిబ్యూటర్సు, మా కస్టమర్సు, వాళ్ళందరికీ మేము ఈ లడ్డు తీసుకొని గిఫ్ట్గా ఇవ్వాలని అనుకుంటున్నామండి. అంటే అందరి కోసం అండి. ఎంతవరకు వెళ్తుందని అనుకుంటున్నారు మీరు? సో అది దైవ నిర్ణయం అంటే, అది ఎంతవరకు వెళ్ళినా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామండి. అది ప్రిపేర్ అయ్యి వచ్చాము. నిన్ననే కమిటీ వాళ్ళకు కూడా చెప్పాము. వాళ్ళు కూడా సానుకూలంగా ఉన్నారు. సో ఇప్పుడు కొద్దిసేపట్లో జరిగే యాక్షన్లో మేము ఖచ్చితంగా ఇది కైవసం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నామండి. మీరు ఏదో చెప్తున్నారు? మనీ కూడా డిపాజిట్ చేశారు. ప్రాసెస్ ఒక్కసారి ప్రేక్షకుల కోసం. సో ఇది బాలాపూర్ లడ్డు టీం అంతా కూడా చాలా నీట్గా సిస్టమేటిక్గా చేస్తారండి. 5,000 రూపీస్ రిఫండబుల్ డిపాజిట్ తీసుకుంటున్నారు. అది కూడా మేము ఒప్పుకున్నాము. దాంతోపాటు కూడా 30 lakhs డిపాజిట్ అడిగారు. అది కూడా మేము ఒప్పుకున్నాము. నిన్ననే కూడా పేమెంట్ కూడా జరిగింది. సో చేసిన తర్వాత వాళ్ళు మాకు అవకాశం ఇచ్చారు. మేము బాలాపూర్ లడ్డులో పార్టిసిపేట్ చేయడమే, యాక్షన్లో పార్టిసిపేట్ చేయడమే మేము మా అదృష్టంగా భావిస్తున్నాము. ఈ యాక్షన్లో పార్టిసిపేట్ చేయడమే మేము గెలిచినంత ఆనందంగా ఉంది. మా టీము, మా మెంబర్స్ అందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. ఖచ్చితంగా కైవసం చేసుకొని ఈరోజు మా పిఎస్కే గ్రూప్ హైదరాబాద్ తీసుకెళ్ళాలని మేము ప్లాన్ చేస్తున్నామండి. ఏమైనా టెన్షన్ అనిపిస్తుందా? ఇంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు, 38 మంది, అందులో 7 మంది కొత్త మంది, అందరు కూడా ఉత్సాహంగా ఉన్నారు. అందరు మేమంటే మేము అంటున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. అంత ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంది. అందరూ సహకారం చేస్తున్నారు. ఇది దైవ నిర్ణయం ఉంటే తప్ప మనం సాధించలేమండి. సో ఎవ్రీ వన్ ఈజ్ హ్యాపీ అండి ఇక్కడ. సో అందరూ కూడా గతంలో తీసుకున్న వాళ్ళు 30 మంది, కొత్తగా మా లాంటి వాళ్ళు ఒక 7 వచ్చాము. సో వీఆర్ రెడీ టు ఫైట్ అండి, టు గెట్ దిస్ లడ్డు ఇన్ యాక్షన్. ఎన్నో లడ్డూలు ఉన్నాయి. వై బాలాపూర్? అదే అండి, గత 30 బాలాపూర్ లడ్డుకు 400 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు దాదాపు 30 లక్షల పైనకు రీచ్ అయిపోయిందండి. సో దీనిలో తీసుకున్న వాళ్ళందరూ కూడా నెక్స్ట్ లెవెల్లో రీచ్ అయ్యారు. సో అందరూ కూడా గ్రోత్ ఉన్నారు. సో మేము కూడా అదే ఉద్దేశంతో మా పిఎస్కే స్టీల్, సిమెంట్ అన్ని మా డీలర్స్కి, మా అందరికీ, మాతో జర్నీ చేసిన వాళ్ళందరికీ ఇది మేము తీసుకొని గిఫ్ట్గా ఇవ్వాలని మేము ప్రయత్నం చేస్తున్నామండి. మీ ఫ్యూచర్ టార్గెట్స్ ఏంటండి? టార్గెట్ ఏం లేదండి. మాతో పనిచేసిన వాళ్ళు, మా డీలర్స్, మేమందరూ మాతో పిఎస్కే గ్రూప్తో అసోసియేట్ అయిన అందరికీ మేము గ్రో కావాలని మేము కోరుకుంటున్నామండి. ఈ 9 days జర్నీ అంటే వినాయకుడితో జర్నీ. అవునండి, ఈ 9 days కూడా మేము అన్ని కార్యక్రమాల్లో, చాలా గణేష్ నిమజ్జన కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసాం. వివిధ మండపాల్లో కూడా పూజలు చేసుకున్నాము. లాస్ట్ ఫైనల్గా నిన్న నుండి మాత్రం మేము ఇక్కడే బాలాపూర్లోనే మకాం వేసి ఇక్కడ అన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నామండి. మార్నింగ్ ఉదయం 4:30-5 నుంచి కూడా అన్ని పూజలలో కూడా మేము పార్టిసిపేట్ చేస్తున్నాం. ముఖ్యంగా దేశం కోసం పనిచేసే మన మోడీ గారు కూడా ఇది గిఫ్ట్గా తీసుకొని మేము ఇవ్వాలని అనుకుంటున్నామండి. అదేవిధంగా తెలంగాణ కోసం పనిచేసే రేవంత్ రెడ్డి గారికి, మా అభిమాన నటుడు చిరంజీవి గారికి, మా నేటివ్ ప్లేస్ అయిన సిరిసిల్ల ప్రజలకు కూడా మేము ఇది గిఫ్ట్గా ఇవ్వాలని అనుకుంటున్నామండి. అందరి ఆకాంక్షల మేరకు మీకు కూడా వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ అండి. అందరూ కూడా అంతే ఉత్సాహంగా ఉన్నారు. మరి కాసేపట్లో ఉత్కంఠగా సాగబోతోంది. వెయిట్ చేద్దాం ఎవరికి వరిస్తుందో ఆ అదృష్టం. మరి థ్యాంక్ యూ సో మచ్ అండి.
అంటే మీకు అసలైన అదృష్టం అని చెప్పుకోవచ్చు. అంటే గత 15 సంవత్సరాల నుంచి కూడా మీరే కదా లడ్డు సరఫరా చేస్తూ ఉన్నారు. ఇంతమంది ఈసారి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? సరఫరా కాదమ్మా, భక్తితో సమర్పిస్తాం. అలా నాకు ఇచ్చినందుకు కూడా ఉంగరాలు అయ్యి వాళ్ళు ఇచ్చింది ప్రతి సంవత్సరం. అంటే ఉంగరాలంటే వాళ్ళు ఆ స్వామివారి ముందు మాకు సాల్వాలు కప్పి ఇవన్నీ చేస్తూ ఉంటే ఈ 100 కోట్లు పెట్టినా అంత అదృష్టం ఎవరికీ రాదు. నాకన్నా గొప్ప వ్యాపారస్తులు ఉన్నారు హైదరాబాద్లో. నేను ఏదో హైదరాబాదు బతుకు తెరువు కోసం వచ్చినవాడిని. నాకు ఇలాంటి అవకాశం వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు, కల కూడా కనలేదు. అసలు వీళ్ళు వచ్చి అడగాలన్నా కూడా మొహమాటం. మీ మీడియా ద్వారానే నాకు వచ్చింది. మరి భక్తితో సమర్పిస్తున్నారు, ఎప్పుడైనా వేలంపాటలో పాల్గొనాలి అని అనిపించింది? అనిపించలేదమ్మా. అనిపిస్తే వెనక్కి వెళ్ళనమ్మా, తీసుకుని వెళ్తాను. ఓకే, అంటే ఈసారి ఎన్ని కేజీస్? ఎప్పుడు 21 కిలో అమ్మా. విగ్రహం హైట్ కూడా 21 కిలో ఉంటుంది. లడ్డు వెయిట్ కూడా 21 కిలో. ఎలా తయారు చేస్తారండి? అంటే ఇది కమర్షియల్గా చేయమమ్మా. ఇది ఏంటంటే మేము శనగపప్పు ఎండబెడతాం, దాన్ని దంచుకుంటాం మేమే. మా మిస్సెస్ భక్తి ఎక్కువ, నాకు అంత భక్తి లేదు. డబ్బులు కూడా ఖర్చు పెట్టను, పిసినారు అండి. భక్తి లేదు అంటూనే నేను సరఫరా అంటే వెంటనే సమర్పణ అన్నారు. అంటే 15 సంవత్సరాల నుంచి ఇస్తున్నాం కదమ్మా. మన కొంత ఇప్పుడు చిన్నప్పుడు అమ్మ చెంగట్టుకుని పురాణ కాలక్షేపానికి వెళ్ళేవాళ్ళు, ఏదో గుళ్ళో దీపాలు వెలిగింతుంటే ఇప్పుడు పిల్లం చెంగట్టుకుని తిరుగుతున్నాం. కొంత ఏదో వస్తుంది కదా. మా ఆవిడ ఎక్కడ ఏకంగా కైలాస యాత్ర తీసుకెళ్ళింది. ఆడవాళ్ళు కూడా తిరిగితే భక్తి వస్తుంది కొంచెం. సరే, లడ్డు తయారీ గురించి చెప్తూ ఉన్నారు. పప్పు ఎండబెట్టుకుని దంచుకుని పెట్టుకుంటాం. అందరూ నీళ్లు వాడతారు అందులో. అంటే లడ్డు మేమైనా లడ్డు చేస్తే నీళ్ళు వాడతాం, ఇందులో పాలు వాడతాం అమ్మా. దానివల్ల దానికి ఆ రుచి వస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే నా దగ్గర ఉన్నంతసేపే అది ఫుడ్ ఐటమ్. ఆ స్వామివారి చేతిలోకి వెళ్తే అది ప్రసాదంగా మారుతుంది. దానికి ఒక మహాత్మ్యం, శక్తి వస్తుంది. అది మీరైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. కాకపోతే నాకు అవకాశం రావడం గొప్ప. ఓకే, మీరండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బాలాపూర్ చౌరస్తా నుంచి. మా బాలాపూర్ చౌరస్తా నుంచి వచ్చినాం. పారిజాత మేరం, లక్ష్మీ నరసింహారెడ్డి, శంకర్ రెడ్డి పట్టిండు పోయినసారి పటలు ఇక్కడనే బాలాపూరే. అంటే ఈ లడ్డు అంటే చాలా ఫేమస్. ఢిల్లీ, అమెరికా దాకా కూడా తీసుకెళ్ళిర్రు లడ్డుని. అంతే, ఎందుకంటే 450 రూపాయల నుంచి పోతుంది. వెనకటి సంది మేము చిన్నగా ఉన్న సంది చూసుకుంటూ వస్తున్నామనండి. అంత ఈ లడ్డు ఎవరెవరో పట్టుకోవాలని ఎవరెవరు మనసులో కోరుకుంటుండు దేవుడు అనేది విఘ్నేశ్వర తండ్రి. అట్లా వాళ్ళకు ఉగ్గు వస్తుంది పట్టుకోవాలని, ఏం పట్టుకోవాలి అనుకుంటారు. ఇప్పుడు శంకర్ గారు పట్టుకోవాలని ముందుకు తూరుతుండు. మీరు ఎవరికి రావాలని మీరు కోరుకుంటున్నారు? ఇప్పుడు కోరుకున్నా అంటే ఇప్పుడు సార్ శంకర్ సార్ వచ్చింది పట్టుకొని అందరు పట్టుకోవాలి. మన అందరు సంతోషమే. ఆయన కూడా అందరు ప్రసాదం పంచాలని ఉంది. ఆయనకు కూడా ఆయన ఫ్రెండ్స్లకు, మోడీ సార్కు అందరికి ఇస్తుంటుండే కదా. చిరంజీవి, పవన్ కళ్యాణ్కి అందరికి ఇవ్వాలనుకుంటుండే. అందరికి సంతోషమే. మన తెలుగు వాళ్ళు అందరికీ ఇచ్చేయాలని మంచిగా. సో చూసారు కదా, ఇక్కడ అందరూ కూడా, అంటే ఇక్కడ గ్రామస్తులు కూడా లడ్డు ఇది సొర్రపూర్ అంటే వెంకటేశ్వర తిరుపతి కంటే చాలా. అంటే 9 రోజులు కూడా ఎంత భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమం నిర్వహించారో మనం చూసాం. మరి కాసేపట్లో అయితే లడ్డు వేలంపాట అయితే జరగబోతోంది. మనం వెయిట్ చేద్దాం ఎవరు సొంతం చేసుకోబోతున్నారో. కొత్తగా పార్టిసిపేట్ చేసిన 7 మెంబర్స్ కూడా అంతే ఉత్కంఠగా ఉన్నారు. ఓవర్ టు స్టూడియో. బాలాపూర్ లో కోలాహలం కనిపిస్తుంది. థ్యాంక్ యూ సుమిత్ర. సో అక్కడ ఆప్షన్ కోసం కూడా నువ్వు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. రైట్, మనం ఇప్పుడు ఒకసారి క్రేన్ నెంబర్ 5 దగ్గరికి వెళ్దాం. అక్కడ మా కరెస్పాండెంట్ కరుణాకర్ సిద్ధంగా ఉన్నారు. కరుణాకర్, అక్కడ ఎలాంటి కోలాహలం కనిపిస్తుంది?
ఇక గణేష్ ఉత్సవాలు కీలక ఘట్టానికైతే సమయం వేలైంది. ఆఖరి ఘట్టం. ఈ 9 రోజుల్లో కూడాను గణనాథులు ఎన్నో ప్రత్యేకమైన పూజలు అందుకుని ఆ గణనాథులు గంగమ్మ వడికి చేరుకుంటున్నారు. వడివడిగా కూడాను పూర్తిగా హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల అంతా కూడాను కోలాహలం కనిపిస్తూ ఉంది. అలాగే మనకి హైదరాబాద్ నిమజ్జనాలు అంటే మొదటిగా గుర్తొచ్చేది కూడాను ఖైరతాబాద్ బడా గణేష్ శోభాయాత్ర కూడాను ప్రారంభమైంది. వడివడిగా గంగమ్మ దగ్గరికి చేరుకుంటూ ఉన్నారు. అనుకున్న టైమింగ్ కల్లా 1:30 ఏదైతే టైం ఇచ్చారో అప్పటికల్లా ఆ గణేష్ నిమజ్జనానికి అయితే పూర్తిగా ఏర్పాట్లు జరిగాయి. అలాగే వడివడిగా బడా గణేష్ కూడా ముందుకు కదులుతూ ఉన్నాడు. మరోవైపు ట్యాంక్ బండ్ అంతా కూడా కోలాహలం కనిపిస్తూ ఉంది. చిన్న గణేష్ విగ్రహాల నుంచి పెద్ద గణేష్ విగ్రహాలు కూడా హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేసేందుకు వడివడిగా ముందుకు కదులుతూ ఉన్నారు. బట్ మనం ఒకసారి ట్రైన్ నెంబర్ 5 దగ్గరికి వెళ్దాం. అక్కడ మా కరెస్పాండెంట్ కరుణాకర్ సిద్ధంగా ఉన్నారు. కరుణాకర్, అక్కడ కోలాహలం ఎలా ఉంది? ఎస్ మాధవి, ట్యాంకు బండి దగ్గర పెద్ద ఎత్తున కోలాహలం నెలకొంది. నవరాత్రులు 9 రోజుల పాటు వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజించి ఇప్పుడు గంగమ్మ ఒడికి నిమజ్జనం చేసేందుకు పెద్ద ఎత్తున నగరం నలువైపుల నుంచి కూడా ట్యాంకు బండి వైపు వినాయకులను తీసుకొస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాము. ప్రస్తుతం మనం ఎన్టీఆర్ మార్గులో ఉన్నాము. ఎందుకంటే భారీ గణపతుడు ఖైరతాబాద్ భారీ గణపయ్య ఇక్కడే నిమజ్జనం అయ్యే ఏర్పాట్లు చేస్తున్నాం. మనం చూస్తున్నాం క్రేన్ నెంబర్ 4 దగ్గర క్రేన్ అంతా కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. పెద్ద గణపతిని ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం సందర్భంగా నిమజ్జనం ఎట్లా జరుగుతుందని చూసేందుకు నగరం నలువైపుల నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున ఈ ట్యాంక్ బండ్కు జనాలందరూ కూడా భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఈసారి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఈ యొక్క బడా గణపతి నిమజ్జనాన్ని చూసేందుకు ఇక్కడ తరలి వస్తారు. కాబట్టి పోలీసులు కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, అందుకు సంబంధించిన పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. క్రౌడ్ పూలింగ్ మేనేజ్మెంట్ ప్రత్యేకంగా పోలీసులు దృష్టి సారించారు. ఎందుకంటే ఖైరతాబాద్ గణేశుడు నిమజ్జనం సందర్భంగా ఒక్కసారిగా క్రౌడ్ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎన్టీఆర్ మార్గులో పూర్తి స్థాయిలో రోడ్డుకు అటు ఇటు ఎవరు రాకుండా మధ్యలో భారీగా జాలీలు ఏర్పాటు చేశారు. దాంతోపాటు అక్కడక్కడ పూర్తి స్థాయిలో బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. క్రౌడ్ని ఎక్కడెక్కడ నిర్వహించేందుకు పోలీసులు, జిహెచ్ఎంసీ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారని చెప్పొచ్చు. ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర ప్రారంభమైంది కాబట్టి పోలీసులు అంచనా ప్రకారం, అంటే జిహెచ్ఎంసీ అంచనా ప్రకారం మధ్యాహ్నం 2 గంటల లోపు ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం పూర్తి చేయాలని చెప్పి పోలీసులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. కాబట్టి అంతకంటే ముందే ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం చేసే అవకాశం కనిపిస్తుంది. మనం చూస్తున్నాం క్రేన్ నెంబర్ 4ను పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఖైరతాబాద్ గణేశుడు వచ్చేందుకు నిమజ్జనం ఏర్పాట్లు చేసే ముందస్తు చర్యల్లో భాగంగా ఈ రూట్లో అంటే ఎన్టీఆర్ మార్గులో వినాయకులన్నిటి కూడా డైవర్ట్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ట్యాంకు బండ్ వైపు ఏర్పాటు చేసిన ప్రత్యేక 10-12 భారీ క్రేన్లను ఏర్పాటు చేశారు. కాబట్టి పూర్తి స్థాయిలో నగరం నుంచి వచ్చి అటు సికింద్రాబాద్ నుంచి వచ్చే వైపు కావాలి, ఇటు మోజంజాయి మార్కెట్, అఫ్జల్గంజ్, చార్మినార్ వైపు నుంచి వచ్చేవి కానీ, లేకపోతే ఇటు నగరం నుంచి కూకట్పల్లి, మియాపూర్ ఈ రూట్లో వచ్చే వినాయకులన్నింటినీ కూడా ఇటు నెక్లెస్ రోడ్ వైపు మళ్లించి, లేదంటే అటు ట్యాంక్ బండ్ వైపు మళ్లించి అక్కడ నిమజ్జన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఖైరతాబాద్ గణేశుడు వచ్చే ఈ మార్గం ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో టెలిఫోన్ ఎక్స్చేంజ్ నుంచి మొదలు పెడితే పూర్తి స్థాయిలో సెక్రటరియట్ ముందు నుంచి ఎన్టీఆర్ మార్గులోకి మళ్ళీ ఈ మార్గం అంతా కూడా పూర్తి స్థాయిలో క్లియర్ చేశారు. భక్తులు ఎంతమంది భక్తులు వచ్చినా కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు, జిహెచ్ఎంసీ సమన్వయంతో ఏర్పాటు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి మరి కాసేపట్లో ఖైరతాబాద్ గణేశుడు ఎన్టీఆర్ మార్గులోకి ఎంటర్ అవుతారు. దాదాపు 2-3 గంటల్లోపే పూర్తి స్థాయిలో ఖైరతాబాద్ గణేశుడు నిమజ్జనం ఏర్పాటు చేసేందుకు పోలీసులు, జిహెచ్ఎంసీ సమన్వయంతో పనిచేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈరోజు అంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్యాంక్ బండ్ పరిసరాలతో పాటు మొత్తం నగర వ్యాప్తంగా దాదాపు 50,000 వినాయకుల నిమజ్జనం జరిగే అవకాశం ఉందని చెప్పి పోలీసులు అధికారులు ఇప్పటికే అంచనా వేయడంతో అందుకు తగ్గ ఏర్పాట్లు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. దాదాపు గణేష్ నిమజ్జన కార్యక్రమంలో ఓన్లీ గ్రేటర్ హైదరాబాద్లో 10 లక్షల మంది ప్రజలు కావచ్చు, భక్తులు పాల్గొనే అవకాశం ఉందని చెప్పి పోలీసులు అంచనా వేశారు. అందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు. జిహెచ్ఎంసీ కావచ్చు, పోలీసులు కావచ్చు, ఆరోగ్య శాఖ కావచ్చు, రోడ్లు, భవనాలు, విద్యుత్ శాఖ పూర్తి సమన్వయంతో అన్ని ఏర్పాట్లు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గణేష్ నిమజ్జనం సాఫీగా జరిగేందుకు దాదాపు 10 రోజుల నుంచి కసరత్తు చేసి ఈరోజు అందుకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లను చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ట్రాఫిక్ డైవర్షన్ కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ డైవర్షన్ ఏర్పాటు చేశారు. 3,600 మంది పోలీసులతో 2 షిఫ్టుల్లో ట్రాఫిక్ను ఎటువంటి అంతరాయం కలగకుండా ఎక్కడెక్కడ డైవర్షన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ట్రాఫిక్ను మళ్లించాలన్న దానిపై ముందస్తు ప్రణాళికలు ఏర్పాటు చేసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక అవాంఛనీయ సంఘటనలు ఏవి జరగకుండా వినాయకుల నిమజ్జనం సాఫీగా జరిగేందుకు దాదాపు 2 షిఫ్టుల్లో 30,000 పైచీలకు పోలీసులు రంగంలోకి దిగిన పరిస్థితి మనం చూస్తున్నాం. అటు ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీ కావచ్చు ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నాం. మనం చూస్తున్నాం లైవ్లో కూడా ఎప్పటికప్పుడు ఎటువంటి పారిశుద్ధ్యం, చెత్త చెదారం ఉన్నా ఎప్పటికప్పుడు క్లియర్ చేసేందుకు ప్రత్యేక వాహనాలను దాదాపు 15,000 మంది సిబ్బందిని కూడా అందుకు
ఉపయోగిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈసారి గణేష్ నిమజ్జనం చాలా సాఫీగా జరిగే అవకాశం కనిపిస్తోంది. చాలా స్పష్టంగా ఏర్పాట్లు చేసిన పరిస్థితుల్లో మరి కాసేపట్లో ఖైరతాబాద్ బడా గణేశుడు ఎన్టీఆర్ మార్గ్లోకి ఎంటర్ కానున్న నేపథ్యంలో పోలీసులు పూర్తి స్థాయిలో లైన్ క్లియర్ చేశారు. ఎంతమంది జనం వచ్చినా క్రౌడ్ పూల్ మేనేజ్మెంట్ ద్వారా ఎక్కడికక్కడ జనాలను నిర్వహించి తోపులాట జరగకుండా చాలా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్న పరిస్థితిని మనం ఇక్కడ క్రేన్ నెంబర్ 4, 5 దగ్గర చూస్తున్నాం. మాధవ్. రైట్, థ్యాంక్ యూ కరుణాకర్. ఇక ఖైరతాబాద్ బడా గణేష్ వడివడిగా ముందుకు కదులుతూ ఉంది. మరి కాసేపట్లో ట్యాంక్ బండికి చేరుకుంటుంది. మరి ఇప్పటి వరకు మా కరెస్పాండెంట్ కరుణాకర్ కూడా అక్కడ సంబంధించిన వివరాలు అందించారు. అక్కడ కూడా క్రేన్ నెంబర్ 4 దగ్గర ఆ బడా గణనాథుడి నిమజ్జనాన్ని కూడా ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. అలాగే ఆయన వస్తున్నటువంటి తరంలో వేరే విగ్రహాలు వచ్చిన దానికి డైవర్షన్ కూడా కొనసాగుతుంది. సో బడా గణేష్, ఖైరతాబాద్ గణేష్ కూడా మనం చూడొచ్చు స్క్రీన్ మీద, 10 TV స్క్రీన్ మీద వడివడిగా ముందుకు కదులుతుంది. అలాగే ట్యాంక్ బండ్ చుట్టూ కూడా 40 క్రేన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బడా గణేష్ అయితే అనుకున్న టైం కంటే ఒక 2 గంటలు ఆలస్యంగా శోభయాత్ర మొదలైంది. ఖైరతాబాద్ గణనాథుడి అయినా కూడా అనుకునే టైంకి ఆయన నిమజ్జనం జరిగేలా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు.